మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిఏ కె నాగేశ్వర్ రెడ్డి అలియాస్ కేఎన్ఆర్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తన బినామీ పేరిట తిరుమల కొండపై అత్యంత విలువైన స్థలాన్ని ఒక పెట్రోల్ బంక్ కోసం చౌకగా లీజుకు తీసుకున్నారు. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బోర్డు నిబంధనల్ని తుంగలో తొక్కి ఎలాంటి అద్దె పెంపు లేకుండా ఏకంగా 15 ఏళ్ల పాటు కేవలం 2,20,000కే అద్దెకే ఈ స్థలాన్ని కట్టబెట్టింది టీటీడీ. తిరుమలలో దశాబ్దాలుగా ఉన్న ఐఓసీ పెట్రోల్ బంక్ 8,750 చదరపు అడుగుల స్థలానికి నెలకు 4,40,000 అద్దె చెల్లిస్తూ ప్రతి ఏటా 3% అద్దె పెంపు నిబంధనలు పాటిస్తోంది. కానీ కేఎన్ఆర్ బినామీ సత్యనారాయణరావుకు చెందిన హెచ్పిసిఎల్ బంకు కోసం సుమారు 10,000 చదరపు అడుగుల స్థలాన్ని 2 లక్షలకే నాటి బోర్డు కేటాయించింది. తక్కువ ధరకు స్థలాన్ని ఇస్తే ఇబ్బందులొస్తాయని కొందరు అధికారులు హెచ్చరించినా బోర్డు పెడచెవిన పెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకుంది. దీని నిర్వహణ బాధ్యతలను రామకృష్ణారెడ్డి అనే వైద్యుడు చూసుకుంటున్నారని, ప్రతి నెలా భారీగా కమిషన్లు చేతులు మారుతున్నాయని సమాచారం. జగన్ను ప్రసన్నం చేసేందుకు ఏపీతో జరిగిన ఒప్పందంలో భాగంగా భారీ అవినీతి జరిగిందని, నెలకు దాదాపు 25 లక్షలు చేతులు మారాయని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై గత ఏడాది విజిలెన్స్ విచారణ చేపట్టినప్పటికీ ఆ నివేదికను ఇప్పటికీ గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడి ఆదాయానికి గండి కొడుతూ సాగిన ఈ చీకటి సామ్రాజ్యం భాగోతం వెలుగులోకి రావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.